మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని రంపంతో ముక్కలు ముక్కలు చేశాడు భర్త. ఆ తర్వాత శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి మూసిలో పడేశాడు. మరికొన్ని శరీర భాగాలను ప్యాక్ చేసి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. దీంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మూసిలో పడేసిన శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బోడుపల్లిలోని నివాసం ఉంటున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చోటు చేసుకుని దారుణ ఘటన. భర్తే భార్యను అత్యంత కిరాతకంగా రంపంతో పోల్చి హత్య చేసినటువంటి ఘటన. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇందులో ఎవరైతే మృతురాలు ఉన్నారో జ్యోతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. మరోవైపున నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళు శ్రీనివాస నగర్ లో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి బోడుపల్లి శ్రీనివాస నగర్ లో నివాసం ఉంటున్నారు. నెల రోజుల క్రితమే వీళ్ళు అద్దె ఇంట్లో దిగడం జరిగింది. శ్రీనివాస నగర్ కాలనీకి వచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇదే ఇంట్లో భాగంగా ఎవరైతే భార్యను అత్యంత హత్య చేసినటువంటి నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని అతని ద్వారా భార్యను ఎందుకు రంపంతో టచ్ చేసి శరీర భాగాలను మూతిలో పడేయాల్సి వచ్చిన దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు రాబడుతున్నారు. ఇంకా మరోవైపు అతన్ని ఫీల్డ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా అసలు శరీర భాగాలను మూతిలో పడవేశాడు అనే విషయం తెలిసిన తర్వాత అతన్ని తీసుకెళ్లి మూసి పరిసర ప్రాంతాల్లో అవయవాలను ఎక్కడ పడేశాడు అనేది కూడా గాఢ తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మృతదేహాన్ని ముక్కలు చేసి తల, కాళ్ళు, చేతులు మూసి నదిలో పడేసినట్లు విచారణలో నిందితుడు మహేందర్ రెడ్డి చెప్పాడు. మేడ్చల్ జిల్లా ఎస్కేసర్ మండలం ప్రతాపసింగారం గ్రామంలో నిందితుడు మహేందర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అతన్ని తీసుకొచ్చి మూసి నదిలో మృతురాలి మృతదేహం యొక్క విడిభాగాల కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. భార్య స్వాతి యొక్క సంబంధించి కుక్కలుగా నరికిన నేపథ్యంలోనే అతన్ని విచారిస్తుంటే విచ్చిపోయే వాస్తవాలు అనేది వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా ఆరా తీయడం జరుగుతుంది. మరోవైపున ఇరు కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తూ ఉన్నారు. వీళ్ళ మధ్యనటువంటి ఎటువంటి విభేదాల కారణంగా అంటే ఏ గొడవల కారణంగా అత్యంత కిరాతకంగా భార్యను మహేందర్ రెడ్డి చంపాల్సి వచ్చింది అనేటువంటి విషయాలను కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే మహేందర్ రెడ్డి తల్లిని అదుపులోకి తీసుకుని ఆమెను విచారిస్తూ ఉన్నారు. మరోవైపున ఎవరైతే బాధితురాలు యొక్క మృతురాలి కుటుంబ సభ్యులను కూడా అడిగి తెలుసుకుంటారు. వీళ్ళ మధ్య ఎటువంటి సంబంధాలు ఉండేవి, ఎటువంటి విభేదాలు అనేవి చోటు చేసుకున్నాయి, కారణాలు ఏమై ఉండొచ్చు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అయితే మృతురాలు గర్భవతి కావడంతో ఈ పథకాలను కూడా కలిసి వేస్తుంది. కేవలం ఇక్కడ చనిపోయింది ఒక వ్యక్తి కాదు, ఇద్దరు ప్రాణాలని పక్కన పెట్టుకున్నాడు కర్తరూపంలో ఉన్న దుర్మార్గుడు అనేది పథకులు కూడా భావిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో ఇది అత్యంత బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ గా ఒక ప్రెగ్నెంట్ మహిళను స్వయంగా అంటే ఇలాంటి టైంలో కాపాడుకోవాల్సిన సక్రంగా కాపాడుకోవాల్సిన భర్తే అత్యంత కిరాతకంగా సరిచేస్తుండటంతో దీనికి సంబంధించి ఎలాగైనా సరే అతన్ని కఠినంగా శిక్షించాలనే ప్రతికూలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందించారా? ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ప్రస్తుతం నిందితుడిని చూసి అంటే తను ఎక్కడైతే మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం ప్రతాపసింగారం గ్రామంలో ఆమె యొక్క శరీర భాగాలను మూసిలో పడివేశాను అని చెప్పిన తర్వాత పోలీసులు అతన్ని తీసుకొని అక్కడికి వెళ్లి శరీర ఆ భాగాలను కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు కూడా అసలు ఇమీడియట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కొన్ని కీలక విషయాలను మరి కొద్దిసేపట్లో తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు
ఆ, శరీర భాగాలను కలెక్ట్ చేసే పనిలో ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన ఆర్టీసీ లభ్యమైన తర్వాత మరోవైపున ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇప్పుడు మహేందర్ రెడ్డి తల్లి నుంచి అలాగే మరోవైపున ఇతర కుటుంబ సభ్యుల నుంచి మృతురాలి యొక్క కుటుంబ సభ్యుల నుంచి కూడా అడుగుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరి సేపట్లో తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకు చంపాడు ఏంటి అనేది కూడా. రైట్ రత్న, థ్యాంక్ యూ.